డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం తనని ఆ బస్సులో బ్యాడ్ టచ్ చేశాడంటూ కూడా దీపక్ అనే వ్యక్తికి సంబంధించి ముస్తఫా అనే మహిళ ఒక వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అది కాస్త వైరల్గా మారటం, దాంతో మనస్తాపానికి చెందిన దీపక్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం, ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసిందే. అయితే ముస్తఫా ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుసు. ఇప్పుడు ముస్తఫాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువుల ఇంట్లో ఉండగా తనని అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించారు పోలీసులు. ప్రస్తుతాన్ని ఆమెకి సంబంధించి ఏదైతే వీడియో ఒకటి అప్లోడ్ చేసిందో, అసభ్యకరంగా నన్ను టచ్ చేస్తున్నాడంటూ ఆ వీడియోని ముస్తఫా డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ వార్డు సభ్యురాలుగా కూడా పనిచేస్తుంది ఈ షింజిత ముస్తఫా అనే మహిళ. అయితే తను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దీపక్ అనే వ్యక్తి తనను బ్యాడ్ టచ్ చేశాడంటూ కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టింది. తను అలాంటి పని చేయలేదు అని మనస్తాపానికి చెందిన దీపక్ ఇది చూసి ఇది కాస్త వైరల్గా మారిన తర్వాత సోషల్ మీడియాలో ఆ బాధని తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్తఫా పైన. ఇక ఆ మహిళ కోసం పోలీసులు అప్పటికే కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే బంధువుల ఇంట్లో ఉంటుంది అని తెలుసుకుని అక్కడికి వెళ్లి పోలీసులు తన్ని కోజికోడ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మంజేరి జైలుకు తరలించారు పోలీసులు. ఇక తనని 14 రోజుల రిమాండ్కి విధిస్తూ కూడా అటు కుందమంగళం కోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక ఈ 14 రోజుల రిమాండ్ తర్వాత మరి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఏ విధంగా కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా తెలిసే వీలుంది మనకి. అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లే ఈ విధమైన ఘటన జరిగిందంటూ కూడా ఇప్పుడు అందరూ కూడా ముస్తఫాకి సంబంధించి కామెంట్స్ పెట్టడం కానీ, వీడియోస్ అనేవి వైరల్ చేయడం కానీ జరుగుతుంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కేరళలో కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. కేరళలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా వీడియోస్ తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం, బ్యాడ్ టచ్ చేశారంటూ కూడా ఎలిగేషన్స్ చేయడం అనేది చాలా కామన్గా మారిపోయింది. ఒక ట్రెండ్గా ఉంది ప్రస్తుతానికి కేరళలో అని చెప్పుకోవచ్చు. సో దీంతో ఇప్పుడు అంటే ఏదైతే ఈ ముస్తఫా వీడియో తీయడం, దాని తర్వాత దీపక్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, ఇప్పుడు ముస్తఫాని పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ ఓవరాల్ ఇష్యూ ఏదైతే తెరపైకి వచ్చిందో దీని తర్వాత అక్కడున్న యువకులు కానీ మగవారు కానీ అందరూ ఒక కొత్త రకాన్ని ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు. అట్టపెట్టెలు తమ చుట్టూ చుట్టుకుంటూ, ఆ ముళ్ళ కంచి తమ చుట్టూ వేసుకుంటూ కూడా ఒక వినూత్నమైన నిరసన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారో కేరళలో ఉన్న ప్రజలు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా వీడియోస్ తీయడం, ఇదే విధంగా అప్లోడ్ చేయడం వల్ల మేము ఈ విధంగా ప్రవర్తించాల్సి వస్తుంది అంటూ కూడా వాళ్ళు అలా అట్టపెట్టెలు కూడా చుట్టూతా పెట్టి ఇది బిహేవ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ వీడియో అంతా సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు అటు ముస్తఫాకి. మరి ముస్తఫా అనే మహిళకి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ వీడియో ఏదైతే అప్లోడ్ చేసిందో దీపక్కి సంబంధించి ఆ వీడియో వెంటనే డిలీట్ చేసింది. ఎప్పుడైతే తను ఆత్మహత్య చేసుకున్నారు అండ్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఆ వీడియోని డిలీట్ చేయడం కూడా జరిగింది. దీని తర్వాత మరి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది ముస్తఫాకి సంబంధించి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, మనం చూస్తున్నాం ఇప్పటికే 14 రోజుల రిమాండ్, దీని తర్వాత ఎటువంటి చర్యలు ఉండే అవకాశం కల్పిస్తుంది అనుకోవచ్చు? వైపు నుంచి చూసుకుంటే షిజిత ముస్తఫా అనే ఇన్ఫ్లుయెన్సర్ బస్ లో వెళ్తుండగా ఒక వ్యక్తి తనని బ్యాడ్ టచ్ చేస్తారు అంటూ కూడా దాన్ని లైవ్ లో రికార్డ్ చేసి వీడియో పెట్టడం అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఆ వీడియో చూసిన తర్వాత అది ఎంత సర్కిల్ అయింది అనేది కూడా మనం చూసాం. అయితే అతను ఎవరైతే ఇప్పుడు దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో అతను దాకా వెళ్ళటంతో అతను నిజంగానే మనస్తాపానికి గురవ్వటం, అదే విధంగా వీడియోలో అతను ఎక్కడ కూడా నిజంగానే బ్యాడ్ టచ్ చేసే ఇంటెన్షన్ తో లేకుండా ఉండటం అనేది కూడా ఒక వైపు నుంచి గమనించి ఇదంతా కూడా నాకు చెడ్డ పేరు తీసుకొస్తుంది అని, అలాగే కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా స్నేహితులు అతనికి షేర్ చేయటం, ఇదంతా కూడా చూసి అతను మనస్తాపానికి గురై అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తరువాత కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కారణంలోనే కేరళ బస్ ఘటనలో ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరైతే ఆ వ్యక్తి దీపక్ అనే వ్యక్తి చనిపోయాడో, ఎవరి కారణంగా అయితే చనిపోయారో షింజిత ముస్తఫా అనే వ్యక్తిని 3 రోజులు పోలీసులు పట్టుకున్నారని చెప్పొచ్చు. పట్టుకున్న తరువాత తనని 14 రోజులు రిమాండ్ తరలించినట్టుగా అయితే తెలుస్తుంది. కుందమంగళం కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ తరలించింది. బంధువుల ఇంట్లోనే ఉన్నట్టుగా గమనించి తనని 3 రోజులు కూడా వెతుకుతూ కూడా కోజికోడ్ అనే పోలీసులు అక్కడికి వెళ్లి తనని పట్టుకున్నారని చెప్పొచ్చు. మంజరి జైలుకి తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారని చెప్పొచ్చు. కానీ ఆ బస్ లో జరిగిన ఘటన అతను ఇంటెన్షన్ గా చెయ్యలేదు, తను కేవలం ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈ విధంగా తను చిత్రీకరించింది అంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కానీ ఆ ఘటన తర్వాత బస్ లో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి యువతుల పట్ల భయానికి గురై వాళ్ళు చెక్కలు పెట్టుకోవడం, లేకపోతే అట్టపెట్టెలు పెట్టుకొని మరి
చేస్తున్న దుస్థితి ఈ రోజు వచ్చిందంటే దానికి గల కారణం కూడా ఈ యువతి అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు, బస్ లో ప్రయాణించే వాళ్ళు వీళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాగైనా తనని శిక్షించాలి అంటూ కూడా దీపక్ కుటుంబ సభ్యులైతే వాపోతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తనకి శిక్ష పడింది, 14 రోజులు రిమాండ్ కూడా తరలించారు కుందమంగళం కోర్టు అని చెప్పొచ్చు. రత్న, దేవిక, కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు? ఎందుకంటే దీపక్ పైన చేస్తున్న అలిగేషన్స్ అనేది కుటుంబానికి తెలిసినంత బాగా ఎవరికి తెలియని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ కూడా అతని మీద వస్తున్న ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ట్రోలింగ్ ఏవైతే ఉందో అదంతా కూడా తీసుకొని వెళ్ళి దీపక్ కళ్ళ ముందు పెట్టి నీ మీద ఇలా ట్రోల్ అవుతున్నాయని చెప్పి పదే పదే తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ కూడా అతనికి వీడియోలు చూపించడంతో మనస్తాపానికి గురై. ఎందుకంటే వెల్ సెటిల్, అలాగే పిల్లలు ఉన్నారు, నా పరువు పోయింది, ఇలాంటి వ్యక్తిని కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అనేది ఆ వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది మనందరికి. తెలిసినప్పటికీ కూడా తను ఎందుకు తీసిందనే ఇంటెన్షన్ మాత్రం తనకు మాత్రమే. అందులో తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తను ఒక లైక్స్ కోసం లేకపోతే ఒక ఫేమ్ కోసం తను కావాలని ఈ విధంగా చేసిందని చెప్పినప్పటికీ కూడా చాలా మంది తననే బ్లేమ్ చేశారంటూ తన పరువు పోయిందని చెప్పి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈ రోజు తనకి 14 రోజులు రిమాండ్ తరలించారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దేవిక. ఎస్, మనం చూస్తున్నాం, చేసిన అలిగేషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. తన పైన చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి అవాస్తవం అంటూ కూడా మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు దీపక్ అనే వ్యక్తి. ఏం చేసినా కానీ, ఎన్ని శిక్షలు విధించినా కానీ చనిపోయిన ప్రాణం అనేది తిరిగి రాదు. మళ్ళీ దీపక్ తిరిగి రాడు. ఆ కుటుంబ సభ్యులు ఏవైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారో దానికి సంబంధించి తగిన న్యాయం చేయలేరు. ఇప్పుడు చేసిన ఏదైతే ముస్తఫా తీసిన వీడియో కానీ, తను చేసిన ఎలిగేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టాయి. ఇటువంటి ఘటనలు కేరళలో కోకొల్లలుగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక ట్రెండ్గా కూడా మారిపోతుంది. ఇప్పుడు దీపక్ మృతితో దీనికి ఒక పులి స్టాప్ పడుతుందని అనుకోవచ్చు. కోర్టు కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటుంది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీని తర్వాత ముస్తఫాకి సంబంధించి ఎటువంటి కఠిన శిక్షలు విధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం అంతా తెరపైకి వచ్చిన తర్వాత దీపక్ మృతి చెందాడు, పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసిన తర్వాత వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయడం, దాని తర్వాత ఆమె అక్కడి నుంచి పరారీలో ఉండటం, బంధువుల ఇంట్లో ఉండడం కూడా జరిగింది. పోలీసులు తను ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్లి బంధువుల ఇంట్లో ఉన్నప్పుడే తనని ముస్తఫాని అదుపులోకి తీసుకున్నారు. ఆ కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. సో ఇటువంటి ఘటనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో అక్కడున్న ముందు చెప్పుకోవాలంటే మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్టపెట్టెలు తమ చుట్టూతో పెట్టుకుంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పొరపాటున చేయి తగిలినా, పొరపాటున ఒక మనిషిని తాకినా కూడా అది కూడా వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాం అంటూ కూడా వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి తమ జీవితాల్ని రోడ్డు పైన పడేస్తున్నారు. తమని ఈ విధంగా మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే ఇది అంటే ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళకి ఏదైనా ఇటువంటివి నిజంగా జరుగుంటే, నిజంగా ఒక వ్యక్తి మనల్ని బ్యాడ్ టచ్ చేస్తూ ఉంటే ఆ సమయంలో తీసుకోవాల్సిన వీడియోస్ కానీ, ఆ సమయంలో చేయాల్సిన ఎలిగేషన్స్ నార్మల్గా కూడా చేసేస్తూ కొంతమంది ప్రాణాలు బలుకొనేంత వరకు వెళ్ళింది ఈ సిచ్యువేషన్ కేరళలో. దీంతో ఇప్పటికే కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఎటువంటి విచారణలో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయనేది తెలియాల్సిందే.